హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సంక్రాంతి అంటే పెద్ద పండుగ రోజు వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ నిన్న పెట్టాలండి, కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోక నేను ఎడిటింగ్ అవి చేయలేదు. ఇంకా నరసాపురంలో అసలు నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేవనమాట. వ్లాగ్ అప్లోడింగ్ పెడుతుంటే 9-10 అవర్స్ పడుతుందండి ఒక వ్లాగ్ అప్లోడ్ అవ్వడానికి. సో అందుకనేసి ఇంకా నేను నిన్న వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను అనమాట. ఇది పెద్ద పండుగ రోజు మన ఇంట్లో పెద్దలకి పేరు చెప్పి ఇలాగా ఫ్రూట్స్ అవి పెడతారు కదండి. ఇంకా అమ్మ అలాగా మా చుట్టుపక్కల ఒక 4-5గురికి అయితే మా మావయ్యల పేరు అలాగే మా నాన్నమ్మ తాతయ్యల పేర్లు చెప్పుకొని ఇలాగ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నదనమాట. 2 అరటిపళ్ళు, యాపిల్ ఇలాగైతే పెట్టిందండి. ఇలాగ పొద్దున్నే దండం పెట్టుకుంటా అప్పుడు నేను లెగిసి అమ్మకి ఇలాగ వీడియో అయితే తీసాను అనమాట. ఇలా మీలో ఎవరైనా ఇలా నేమ్ చెప్పి ఫ్రూట్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ అయితే అమ్మ అందరికీ పెట్టేసిందండి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ అయితే వేరుశనగ గుళ్ళు కొబ్బరి వేసి చట్నీ చేసింది. ఆవడలు అయితే వేసిందండి, వడలు చేసింది, మళ్ళీ ఇడ్లీ కూడా వేసింది అనమాట. ఇంక ఇవన్నీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే లైట్గా అన్నీ మిక్స్ చేసుకుని తీసుకున్నాము. గుడ్ మార్నింగ్ షాని తల్లి. రాత్రా నువ్వు ముగ్గులేసావు కదా, పొద్దున్న పైకి ట్యాంక్ మోటార్ వేసినప్పుడు నీళ్ళు వెళ్ళిపోయి నువ్వు వేసిన ముగ్గులన్నీ సగం కట్ అయిపోయినాయి. చూసుకుంది కానీ ఎలా ఉన్నాయని. కష్టపడేసిన ముగ్గులన్నీ సగం పోయినాయి. ఏరా చూడు ఎలా పోయినాయో. అయ్యో పోయిందా వాటర్ వెళ్ళి? పోలేదా? బాగున్నాయా? చిన్న ముగ్గులు ఎలా ఉన్నాయి? అది పోయిందమ్మా. అది నడుస్తే వెళ్ళారు కదమ్మా, ఏం కాలేదు. ముగ్గులు ఇంచక్కా ఉన్నాయి. నేను వేసిన ముగ్గు అయితే ఇంకా బాగుంది. చూడు నేను వేసింది ఎంత బాగుందో. హ్యాపీ పొంగల్. ఇంకా మనం వేసిన టైప్ ముగ్గే ఇది, మనం వేసిన టైపే ఇది. మా షాను తల్లిని సరదాగా ఏడిపించడానికి నీ ముగ్గులన్నీ పోయాయి అన్నానండి. అది ఇంకా నిజంగా పోయాయి ఏమో అనుకుంది, సరదాగా అన్నాను అనమాట. ఏం పోలేదు, అంతా బాగున్నాయి. మా అత్తయ్య అయితే మా అమ్మకి ఎవరో పేరు చెప్పి మా అమ్మకి మా అత్తయ్య ఫ్రూట్స్ పెట్టారు. ఎలా ఉన్నా నేను నిన్నే వచ్చాను, నిన్న రాత్రి. దా తాతయ్య. అంటే ఏంటో చెప్పు. 2వ తరగతి. దానికి తెలీదు, దానికి ఏమో తెలుగులో చెప్పింది తెలీదు. పెద్దమ్మ ఎలా ఉంది పెద్దనా? పెద్దమ్మ ఎలా ఉంది? అవును మరి చాలా పాడైపోయి పెద్దనా. రాత్రి వచ్చాను, అదే భీమవరం వెళ్దా చిన్నడా. తాతయ్య చెప్పు, నువ్వు ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్, 1వ తరగతి. చెప్పు నీ పేరు గట్టిగా చెప్పు. మనశ్వి వస్తుందంటీ. అమ్మా దుర్గాంటి పిలుస్తున్నారు బొట్టెడతాక, అదే పళ్ళు ఎత్తాక. మా పెదనాన్న ఇంకా వెళ్ళిపోతాను అంటున్నారండి. సో నేను త్వరగా రెడీ అయిపోయి పెదనాన్న చేత అక్షంతలు వేపించుకుని కాళ్ళకి దండం అయితే పెట్టుకున్నాను. నేను మా వారు ఇంకా ఫ్రూట్స్ అవి కూడా ఇచ్చి పంపించాను అనమాట మా పెదనాన్నకి. మా పెదనాన్న చాలా మందికి తెలుసు, అదే చెప్తున్నాను ఇక్కడ. పెదనాన్న మీలో చాలా మంది కామెంట్స్ పెడతారు కదా, ఏంటి అరటిపళ్ళు రాజుగారు అని పెడతారు. పెద్దమ్మ ఇంటికి వచ్చాను కదా నేను, అప్పుడు పెద్దమ్మని నిన్ను వీడియో తీసుకున్నాను కదా, అప్పుడు అరటిపళ్ళు రాజు, సోడా రాజు గారా, ఎన్టీఆర్ కాలనీ మాకు తెలుసు అని కామెంట్స్ పెట్టారు. మా పెద్దనాన్న ఏంటి
మా పెద్దనాన్న మాకు అదే చిన్నప్పటి నుంచి మాకు అరటిపళ్ళు తినాలంటే మా పెద్దనాన్న ఇచ్చేవారు. ఎన్ని అరటిపళ్ళు బిజినెస్ ఏనాడు అరటిపళ్ళు కొనుక్కున్నది లేదండి. ఎప్పుడు ఫ్రూట్స్ ఏమన్నా తిన్నాం ఎక్కువ ఉన్నాయంటే అది కేవలం అరటిపల్లే మా పెద్దనాన్న ఇచ్చేవారు. ఫోటో తీసావా? చెప్పు ఎవడరా డాడీ పేరు రమేష్. డాడీ పేరు రమేష్ అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీ పేరు రమేష్. రమేష్ కొడుకుని అని చెప్పు రిషి. రమేష్ ఎవరు? నేను రమేష్ కొడుకుని అని చెప్పు. రమేష్ ఎవరు? నాకు తెలరా. నానమ్మ కొడుకు రమేష్ ఎవరా? వాళ్ళ నాన్న. మా నాన్న బాగానే చెప్పాడా. గడ్డం కట్ట రమేష్ ఒక మాట్లాడు. ఎలా ఉన్నారా? ఏది మా కాళ్ళు మీ ఇంటికి రానా? మీ ఇంటికి రానా? ఎందుకు ఎందుకు రావడం ఎందుకు రావడం మీ ఇంటికి రానా అంటే ఎందుకు ఆడే వస్తాడంట. చిన్నయ్య వదిన వాళ్ళు రాలేదు కదండి. కాసేపు అయితే వీడియో కాల్లో మాట్లాడాము. తిను మా అఖిల మా సిద్ధు అండి, అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి. మేమైతే రెడీ అయిపోయామండి. నేనైతే ఎప్పుడో రెడీ అయిపోయాను, మీరు చూసారు కదా. ఇంకొంటే ఇప్పుడైతే మా పిల్లలు కూడా రెడీ చేశాను, మా వారు కూడా రెడీ అయ్యారు. అమ్మకి నాన్నకి తీసుకొచ్చిన బట్టలు అయితే ఇప్పుడు ఇస్తున్నాను. మార్నింగే ఇవ్వాల్సింది కట్టుకునేవారు, నేనైతే ఇవ్వలేదు, రెడీ అవ్వలేదని. ఇప్పుడైతే ఇస్తున్నానండి, రేపు ఎప్పుడైనా కట్టుకుంటారు. పదండి అమ్మ. నాన్నమ్మకి తాతయ్యకి ఇచ్చేది. ఇవి ఇవి తాతయ్యకి ఇవి పద. అమ్మ ఇంకో పిల్లలు వస్తున్నారు, వీళ్ళు ఇస్తారంట. అదే నువ్వు అవి రెండు తాతయ్యకి. అక్షంతలే చెప్తాను నేను. తాతయ్యకి హ్యాపీ సంక్రాంతి చెప్పండి. ఇవి అమ్మమ్మకి దండం పెట్టుకోవాలి. అమ్మమ్మకి చిన్న నువ్వు కూడా రా. అమ్మమ్మ తాతయ్య దండం పెట్టుకో, నేర్చుకోవాలి. పెట్టుకో, దండం పెట్టుకో. మంచిగా చదువుకొని పెట్టుకోండి, ఇద్దరు పెట్టుకో చాలు. అమ్మమ్మకి పెట్టుకోండి. పెట్టుకుంటా. డస్ట్ ఇవ్వరు, మనం కూడా పెట్టుకుంది. దండ పెట్టుకోవద్దులే, మామూలు చేస్తాను, అచ్చంత చేస్తాను. అమ్మా మీరు అచ్చంత ఇద్దరు మనం అల్లుడి గారికి వేసాక కూతురికి వేయండి. పిల్లలిద్దరూ అమ్మ నాన్నకి బట్టలు అయితే ఇచ్చి అక్షింతలు వేయించుకుని కాళ్ళకి దండం అయితే పెట్టుకున్నారు. తర్వాత నేను మా వారు కూడా అమ్మ నాన్న కాళ్ళకి దండం అయితే పెట్టుకున్నామండి. అయితే మావయ్య గారు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి బట్టలు చాలా బాగున్నాయి భవాని అని చెప్పారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే షర్ట్ కొంచెం టైట్ అయ్యింది అనేసి అన్నారనమాట మావయ్య గారు. అందుకనేసి నాన్న నువ్వు కూడా వేసుకుని చూడు, నీకు టైట్ అవుతుందో సరిపోతుందో లేదో చూద్దామన్నాను. నాన్నకి బాడీ ఫిట్టింగ్ అంతా సరిపోయింది, కానీ కొంచెం పొట్ట దగ్గర టైట్ అయిందండి. కానీ నాన్న ఈ బట్టల్లో చాలా అందంగా ఉన్నారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం లూజ్ తేవలసింది అనిపించింది అనమాట. నేనేమనుకున్నానంటే మొన్న నాన్నకి హెల్త్ బాగోలేనప్పుడు బాగా సన్నమైపోయారు కదా, 40 సైజ్ సరిపోతుందని అది తీసుకొచ్చాను. కాకపోతే ఇప్పుడు నాన్నకి కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏమో పొట్ట పెరిగిపోతుందండి. బాడీ సన్నంగా ఉన్న పొట్టంతా నీరు పట్టేసినట్టు వస్తుంది. అందుకని పొట్ట దగ్గర కొంచెం పట్టినట్టుంది, కానీ బాగుంది. ఆ రోజంతా నేను తీసుకొచ్చిన బట్టలు వేసుకున్నారు. నాన్న ఆ బట్టల్లో బాగున్నారని అనిపించింది అనమాట. చాలా ఫొటోస్ తీసానండి, అవన్నీ కమ్యూనిటీలో షేర్ చేస్తాను. ఇంకా మేమైతే గోగులమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మా ఫ్రెండ్ మీనా కలిసింది. చాలాసేపు అయితే మేమిద్దరం మాట్లాడుకున్నాము, ఎందుకంటే తను దుబాయ్లో ఉంటుంది, మేము ఇక్కడ ఉంటాం కదా. చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇంక ఇంటికి వచ్చి భోజనాలు అయితే చేస్తున్నామండి.
నేను ఊరు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నాన్ వెజ్ తింటున్నాను. ఈ రోజైతే మాత్రము ఎలాగో నాన్ వెజ్ తినకూడదు అనేసి అమ్మ అయితే వండిందనమాట. నాకైతే ఇలా లైట్గా తినడమే నచ్చుతుంది. 1:30 అయితే అవుతుందండి. ఇంకైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము. ఈరోజు లంచ్లోకి అమ్మ ఏమేమి వండిందో చూపిస్తున్నాను. ఆనపకాయ తీసుకొచ్చాను కదా చాగల నుంచి, అమ్మ అయితే ఆనపకాయ పులుసు పెట్టింది. ఆనపకాయ పులుసులోకి ముద్దపప్పు అయితే బాగుంటుంది కదా అనేసి ఇలాగ పప్పు అయితే వండిందనమాట. ఓన్లీ పప్పు అయితే. ఇంక ఇదిగోండి, షాను మను వాళ్ళు కారం వేస్తే తినరు కదా అనేసి బంగాళదుంప ఫ్రై కారం లేకుండా తీసింది. మాకేమో కారం వేసి చేసింది అనమాట. అంటే మాకు కారం వేయడానికి ముందు పిల్లలకి సెపరేట్ చేసింది. ఇంకా మేము పెరుగులో లడ్డు ఏమైనా నంచుకుంటాం కదా స్వీటు, అందుకనేసి అమ్మ సున్నుండలు పెట్టిందండి. ఇంక ఈ పప్పులోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది అనేసి నెయ్యి, ఇంకా వైట్ రైస్, ఇంకా పెరుగు. సో మేము ఇంకైతే లంచ్ కానిచ్చేస్తాము. మాది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అమ్మ అయితే పిల్లలకి జడ వేస్తుంది. నేను నరసాపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మ చేత ఒక్కసారైనా జడ వేయించుకుంటాను. అలాగే ఒక పూట అయినా సరే అన్నం అయితే తినిపించుకుంటాను. ఈసారి అయితే అన్నం తినిపించడం అవ్వలేదులేండి అమ్మకి, నేను అడగలేదు కూడా. ఇప్పుడు టైం ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి. ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని ఇంకా రోడ్డు మీద పిల్లలకి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. మా ఏరియాలో ఉన్న యూత్ ఉంటారు కదా అబ్బాయిలు, వాళ్ళంతా పిల్లలకి సరదాగా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడికైతే తీసుకెళ్తాను. కాసేపు పిల్లలకి టైంపాస్ కూడా అవుతుంది. అమ్మాయి ఏం చేస్తున్నావే? తీసుకెళ్తే కరెక్ట్గా ఉందంటున్నావు కదా కపం కింద. అది ఈ పొద్దున్న ఇదో చెంచాడు తిన్నారనుకో, నీ చేసుకోవటం రాదని చేస్తున్నాను. సతీష్ గారికి కరంగా ఉందంటున్నావు కదమ్మా, మొహం కట్టుకోగానే చెంచాడు తినమనాలలో జీలకర్ర, ధనియాలు, కొంచెం సరిపడా సాల్ట్, దీనికి సరిపడా నిమ్మకాయ రసం మొత్తం అన్ని కలిపేసుకుని డబ్బాలోకి ఎత్తేయాలి. ఇంకా మిక్సీ పట్టక్కర్లేదు, ఏం పట్టరు, డైరెక్ట్ ఇలాగా నానబెట్టేసుకోవడం బాగుంటది. రోజు ఒక స్పూన్ మన చిన్నప్పుడు ఇచ్చేదాన్ని కదా, రోజు నీకు చేసేదాన్ని కదా, అలాగా రోజుకు తింటే మనకి స్పూన్ పిల్లలకు కూడా 4 ముక్కలు ఇస్తాము. తింటే ఏంటి మనకు ఉపయోగము? అది కపం రాదు, రొమ్మ పట్టదు, ఇంకా వాంతి వచ్చినట్టు కారంగానే ఏముండదు. దీనిని ఎగ్జాక్ట్గా ఏమని చెప్పాలి అన్నది నాకు దీని పేరు తెలీదు, కానీ అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, కొంచెమేమో ఉప్పు అయితే వేసుకుని వీటన్నిటికి నిమ్మరసంతో బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. నా చిన్నప్పటి నుంచి అమ్మ నాకు, మా అన్నయ్యలకి, మా నాన్నకి ఇదైతే ప్రతిరోజు ఒక్కొక్క స్పూన్ అయితే ఇచ్చేది. మెయిన్గా మనకి వర్షాకాలంలో, చలికాలంలో రొంపలు అవి పెట్టేస్తూ ఉంటాయి కదా, సో ప్రతిరోజు ఒక్కొక్క స్పూన్ అయితే తినమనేది అనమాట. అప్పట్లో అంత ఇష్టంగా తినలేకపోయేదాన్ని, స్టిల్ ఇప్పటికీ అంత ఇష్టంగా ఏం తినను, కానీ ఇది తింటే కొంచెం మనకి రొంపలు, దగ్గు ఇవేమి రాకుండా హెల్తీగా ఉంటుంది అనేసి అమ్మ అయితే అలా తినమనేది అనమాట. ఇంకా అయితే అమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్మరసం తక్కువ వేసిందండి, నేను తీసుకువెళ్ళాలి కదా, నువ్వు ఇంటికి వెళ్ళాక నిమ్మరసం పిండుకో అమ్మ అనేసి అన్నదనమాట. ఇది మనకి చాలా రోజులు నిల్వైతే ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకు ఒక స్పూన్ అయితే తింటూ ఉండాలి. ఈ అబ్బాయి చిన్నాయి అండి, ఇప్పుడు మా ఇంటి ఎదురుగుండా గోడ ఉంది కదా, అదే వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మందిని చూస్తున్నారు కదండి, పెద్ద పెద్దగా అయిపోయి చీరలు కట్టుకున్న వాళ్ళు, అబ్బాయిలు పెద్దగా ఉన్నారు చూసారా. మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం అనమాట. ఇదే వీధిలో మేమంతా కలిసి పెరిగిన వాళ్ళము. ఇప్పుడు మేమంతా పెద్దవాళ్ళం అయిపోయాము, అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మా పిల్లలకి వీళ్ళు అంటే మేము చిన్నప్పుడు అంతా కలిసి పెరిగాం కదా అబ్బాయిలు, ఇలాగ పోటీ అయితే పెట్టారండి యూత్ కిందని మా కాలనీలో ఉన్న పిల్లలకి అనమాట. సో సరదాగా ఆడిపించారు. ఇక్కడే ఒక 1 అవర్ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ చిన్నపిల్లలకి స్పూన్ అండ్ లెమన్ ఆడారు. మా షాను 4th వచ్చింది, ఫాస్ట్గా నడవలేదు, నిమ్మకాయ ఎక్కడ పడిపోతుందని, సో అందులో అయితే విన్ అవ్వలేదు. తర్వాత పెద్ద పిల్లలకి ఏజ్ ప్రకారం అలా ఆటలు అయితే పెట్టారనమాట. ఇలాగ చాలా బాగా ఆడారండి పిల్లలైతేని. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి మ్యూజికల్ చైర్ కూడా పెట్టారు. అందులో కూడా మా షానిమని వెంటనే అవుట్ అయిపోయారు. ఎందుకంటే వెనకాల వాళ్ళు కానీ ముందు వాళ్ళు కానీ కొంచెం నడవకపోతే వీళ్ళకి చైర్ మిస్ అయిపోద్ది కదా ఈ లోపలని, అలా అవుట్ అయిపోయారు అనమాట. అయితే ఈ ఆటలో ఓన్లీ పిల్లలకే అన్నారండి, పెద్దవాళ్ళకి లేదు అన్నారు. పెద్దవాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, మేము సరదాగా ఆడతామని చెప్పి ఇక్కడ మేము కూడా ఆడామన్నమాట. మాకు ఏం గిఫ్ట్ ఇవ్వరని చెప్పారు, పర్వాలేదు మేము సరదాగా ఆడతాము, మాకు ఆడాలని ఉంది అనేసి మేము ఆ వదిన వాళ్ళు అందరం అయితే ఆడామన్నమాట. తర్వాత ఇంకోండి పిల్లలకి ఇలాగా మ్యూజికల్ చైర్ అయితే ఆడిపిస్తున్నారు. ఇక్కడ ఏమో పిల్లలు మళ్ళీ ఆడుతున్నారు అనమాట. ఇందులో కూడా పాపం ఒక్కొక్క రౌండ్ బాగానే విన్ అయ్యారు, కానీ 2వ ట్రిప్కి అలాగా ఓడిపోయారనమాట.
ఇలా అయితే ఇక్కడ ఆటలు అయినాయండి. తర్వాత మేము కూడా మ్యూజికల్ చైర్ ఆట ఆడాము. అయితే మీకు గిఫ్ట్లు ఇవ్వమన్నారు. సరే అయితే మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క చైర్ ఇచ్చేసేయండి అని ఇలాగ సరదాగా ఫన్ అయితే చేసుకున్నాం అనమాట. చూసారండి, ఇది వరకు మేమంతా చాలా చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలు ఉన్నంత ఇలాగ ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళమండి. అలాంటిది ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయిపోయి మా పిల్లలకి మేము ఇలాగ ఆటలు అయితే పెట్టుకుంటున్నాము. అసలు రోజులు సంవత్సరాలు పరుగులే పెట్టేస్తున్నాయి కదా. అలాగే ఇయర్స్ మారుతున్న కొద్దీ మనకు ఉన్న ఈ ఫెస్టివల్స్ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇది వరకు అంత హడావుడైతే ఏమీ లేదండి. ఈసారి పొంగల్ అయితే అసలు చాలా నార్మల్గా అలా గడిచిపోయినట్టుగా అనిపించింది నాకైతేనే. నా చిన్నప్పుడు మార్నింగ్ 6-7 ఆ టైంకే గోగులమ్మ గుడి దగ్గర అమ్మవారి పాటలు పెడుతూ ఉండేవారు. అప్పుడే ఫెస్టివల్ వైపు వచ్చేసేది అనమాట. ఇంకా భోగి పిడకల కోసము ఆవుల వెనకాల పరిగి పెట్టడము, ఆ ఆవు పేడ వెతుక్కు తెచ్చుకోవడము, గోడలకి లేకపోతే కొబ్బరి చెట్లకి భోగి పిడకలు వేసుకోవడము, ఇలా అయితే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు పిల్లలు ఏమీ చేయట్లేదు. ఇదిగోండి ఆటలన్నీ అయిపోయాయి. ఫైనల్గా మేము ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇంక ఈ లోపల వాళ్ళు వేరే పనిలో ఉన్నారు గిఫ్ట్లు అవి తీసుకురావడానికి. ఈ లోపల మేము ఆడతాము అనేసి సరదాగా మేమంతా అయితే ఆడుకుంటున్నాం అనమాట. మాతో పాటు మా చిన్నమ్మ బాను, నా చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటే స్కూల్ అండి. ఈ అమ్మాయి బానుజ అనమాట. తను ఉమా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి. తిను వరలక్ష్మి అండి, గ్రీన్ సారీ అమ్మాయి. వరలక్ష్మి వదిన అనమాట, అంటే నరసాపురానికి కోడలు. వాళ్ళు తూర్పు తల్ల ఎక్కడో మరి వాళ్ళు. ఇది ఇలా ఒకే చైర్లు ఇద్దరు కూర్చుని పోతాం. రేవతి అక్క చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ మేమంతాని. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే తిను మోక్షిత అండి. తనకి ఈరోజు వనేలమ్మ గుడి దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఒక్కసారి మా అందరి ముందు ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నది అనమాట తన పెర్ఫార్మెన్స్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ ఫియర్ ఉండదు, బాగా చేయగలుగుతుంది, ఒకసారి ప్రాక్టీస్ కూడా అవుతుంది అనేసి ఇక్కడైతే ఒకసారి మా అందరికీ చేసి చూపించారు. తను సెలెక్ట్ చేసుకున్న సాంగే ఉందండి ఒక 1/2 అవర్. పాపం చెమట్లు పట్టేసాయి అనమాట. ఇంకా తర్వాత నేను మా పిల్లలు చేస్తారు, ఇంతమంది ముందు చేస్తే వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండదు అనేసి వీళ్ళు ఈ సంవత్సరం పాటు ఏదైతే ముద్రాస్ నేర్చుకున్నారో, ఏవైతే స్టెప్పులు నేర్చుకున్నారో అవన్నీ అయితే ఇక్కడ షాను మను చేత అయితే చేయించాను. స్టార్టింగ్ షాను చాలా భయపడిపోయిందండి ఇంతమంది ముందు చేయడానికి. లేదమ్మా చెయ్యాలి, అలవాటు అవుతుంది, చెయ్యి అంటే అప్పుడు షాను మను కూడా చేశారండి. వాళ్ళందరూ క్లాప్స్ కొట్టేసరికి షాను మను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా. నేను ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోనండి, ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు అవ్వాలి, వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోవాలి అనేసి ఏ అవకాశం వచ్చినా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ముందుకైతే తీసుకెళ్తూ ఉంటాను. మరి మన వీధిలో ఇవాళ సంక్రాంతి సంబరాల సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టడం జరిగింది. మరి ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మనం బహుమతులు ఇవ్వాలనుకున్నాం మేమందరం కూడా. మరి బహుమతులు ఇవ్వాల్సిందిగా మన మధ్యన ఉన్నటువంటి మోక్షితని గెస్ట్ ఇవాళ మరి జూనియర్స్ విభాగంలో ఫస్ట్ పెట్టింది లెమన్ స్పూన్ లో భాగంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అమ్మాయి షణ్ముఖ. స్పూన్ అండ్ లెమన్లో షణ్ముఖ నిమిషాల్లో పరుగున వచ్చినట్టు వచ్చేసిందండి. అసలు చాలా బాగా చేసింది. స్పూన్ అండ్ లెమనే కాదు, మ్యూజికల్ చైర్లో కూడా తనే ఫస్ట్ అయితే వచ్చిందనమాట. తినేమో రేవతక్క వాళ్ళ అక్క కూతురు, శ్రావణక్క వాళ్ళ అమ్మాయి అనమాట. తనేమో సెకండ్ వచ్చింది. తిను రేవతక్క వాళ్ళ అమ్మాయి అండి. నెక్స్ట్ ఇప్పుడు మ్యూజికల్ చైర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి అయితే ఇస్తున్నారన్నమాట. నాకైతే ఫస్ట్, సెకండ్ ప్రైజుల కన్నా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చారండి, షాను మను వాళ్ళకి. అవే నచ్చినాయి, అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని. కానీ పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవ్వండి పెద్ద పిల్లలకు కూడా పెన్సిల్ సెట్లు అయ్యే వచ్చినాయి ఫస్ట్, సెకండ్లోని. భలే ఎంజాయ్ చేశారండి బాబు పిల్లలు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళము మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేసాం కదా, మనకు అంతగా ఐడియా రాలేదు, తెలియలేదు. ఈసారి నెక్స్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు మంచి గిఫ్ట్లు ఇస్తాము అనేసి చెప్పారన్నమాట అబ్బాయిలు అయితేనే. అంటే వాళ్ళు ఇప్పుడు యూత్ కదా, వాళ్ళైతే అలా చెప్పారు చిన్నవాళ్ళు. ఈ అబ్బాయి చిన్న స్కూల్ టీచర్ అండి, చిన్నపిల్లలకి 1 to 5th క్లాస్ వరకు చెప్తారనమాట. సో మోక్షిత చాలా కష్టపడి 20 minutes డ్యాన్స్ వేసినందుకు మోక్షితకి అయితే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఏదో సింపుల్గా చాలా బాగా చేశారండి అప్పటికప్పుడు అనుకుని వీళ్ళైతేని. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రము మోక్షిత ఇచ్చింది కదా ఇప్పుడు వేరే వాళ్ళని పిలిచిస్తున్నారు. తన పేరు చంటక్క అనమాట. ఇప్పుడు ఎవరికాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వేరే ఊర్లు కాపురాలు అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు అందరము కలిసాము.
కంటక్షత ఒక ఇద్దరికి ఇప్పించిన తర్వాత ఇప్పుడు మన మధ్య ఉన్న యూట్యూబర్ భవానీ గారు వచ్చి గిఫ్ట్లు ఇస్తారు అనేసరికి నాకు భలే హ్యాపీ అనిపించిందండి. దండి వీడియో తీయండి. చాలా బాగుంది, క్వాలిటీగా ఉన్నాయి. గిఫ్ట్ వచ్చింది. దేనికి వచ్చిందా గిఫ్ట్? ఆడేవు స్పూన్ అండ్ లెమన్ ఆడేవు, మ్యూజికల్ చైర్ ఆడేవు, అందుకని కన్సలేషన్ వచ్చింది. అంటే నువ్వు విన్ అవ్వలేదు. చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ వచ్చినాయి. డాడీకి కూడా చూపించండి. ఏమండి లైట్ అయ్యిరా బాబా, ఎప్పుడు చూసిన చీకట్లోనే ఉంటావా? స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. మళ్ళీ నేను ఇచ్చాను గిఫ్ట్లు ఇరగే. మనం ఎప్పటి నుంచి ఈ బాటిల్ సిప్పి అంటుంది కదా, సిప్పి బాటిల్ వచ్చేసింది. అదే లేదు, తాగి టైపు కావాలంటుంది కదా. అప్పుడు డిమార్ట్లో కొన్నది వెంటనే పోయింది కదా నాన్న. టైం అయితే 10 నిమిషాల తక్కువ 6 అవుతుందండి. మేమైతే ఇప్పుడు పిల్లల్ని తీసుకుని తీర్థం అయితే వెళ్తున్నాము. ఇక్కడ వనెలమ్మ తీర్థం జరుగుతుంది. అక్కడ పిల్లలకి జైంట్ వీల్స్, రంగుల రాట్నాలు ఇలా చాలా ఉంటాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, సో అందుకే తీసుకెళ్తాం. మళ్ళీ రేపు మాకు రిటర్న్ జర్నీ ఉంది హైదరాబాద్కి. వనుములమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారి తీర్థంకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనము ఆటో ఎక్కెళ్ళాలన్నమాట. ఆ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ ఆటో అయితే దింపేశారు. చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి ఈ తీర్థం కోసమే నాకు ఈ సంక్రాంతి ఫెస్టివల్ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ జైంట్ వీల్స్, రంగుల రాట్నాలు, మినీ జైంట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్లు, కొలంబస్ ఇలా చాలా ఉంటాయి. చిన్నప్పుడు ఏ ఒక్కటి వదలకుండా మ్యాక్సిమం అన్నీ ఎక్కేసేదాన్ని అండి. కానీ ఈ మధ్యలో న్యూస్లో ఆ జైంట్ వీల్కి ఒక వీల్ తెగిపోయి పడిపోయిందని, చాలామంది చనిపోతున్నారు అని ఇలా రకరకాలు చెప్తున్నారు కదా. నాకు అప్పటి నుంచి ఈ జైంట్ వీల్స్ అనగా, బ్రేక్ డాన్స్ అనగా ఎక్కడానికి భయం వేస్తుంది అనమాట. అంటే అవి ఎక్కి ఆడడానికి భయం నాకు లేదు, కానీ ఏమన్నా ప్రమాదం జరిగితే ఎందుకు వచ్చిన రిస్క్ అనేసి ఈ మధ్యకాలంలో నేను ఎక్కట్లేదు. ఇంకొక రీజను, టికెట్ల రేట్లు టూ మచ్ అండి. 120 రూపాయలు, 150 రూపాయలు చెప్తున్నారు. అంత కాస్ట్ ఒక 2-3 మినిట్స్ దానికోసం పెట్టడం అవసరమా అని అనిపిస్తుంది అనమాట. అందుకని కూడా ఎక్కట్లేదు. ఇంకొక రీజన్ ఏంటి అంటే, నేను వెళ్ళాను అనుకో నా పిల్లలు కూడా వచ్చేస్తానంటారు. లాస్ట్ టైం అలా కొలంబస్ ఎక్కామండి. కొలంబస్ ఎక్కినప్పుడు ఇంకా నేను నా పిల్లలు అయిపోతామేమో అనుకున్నాము. తిరుపతిలో కొలంబస్ ఎక్కినప్పుడు అసలు ఒక రకమైన ప్రమాదాన్ని కళ్ళ ముందే చూసినట్టు అనిపించింది. చాలా రిస్క్ అనిపించిందండి. ఆ రోజు డిసైడ్ అయ్యాను, లైఫ్లో ఎప్పుడు ఇది ఎక్కకూడదు, ఎక్కితే నేను ఒక్కదాన్ని ఎక్కాలి తప్పించి నా పిల్లల్ని వేసుకుని అస్సలు ఎక్కొద్దు అనుకున్నాను. ఇంకైతే ఇంకోండి తీర్థం అంతా అలా నడుచుకుంటూ ఫస్ట్ అయితే తిరుగుతూ వచ్చాము. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, గుడి దగ్గర ఖాళీగా ఉంటుందండి. అక్కడ నార్మల్గా ఏంటంటే చీరలు నేస్తారండి. వాళ్ళు ఏమంటారు, చేనేత కార్మికులు ఏదో చీరలు నేస్తారనమాట. ఈ ప్లేస్లో పిల్లల కోసము అమ్యూజ్మెంట్ పార్క్ కింద ఇలా పెట్టారనమాట. ఇక్కడికైతే వస్తే ఇక్కడ ఒక బుట్టబొమ్మ కనిపించారండి. వాళ్ళ దగ్గర పిల్లలకైతే ఫొటోస్ అయితే తీపిచ్చాను. అతను ఏంటో గట్టిగా నొక్కునట్టు పట్టుకున్నాడు. నాకు కొంచెం భయం వేసింది అనమాట, ఏంటి ఇలా పట్టుకున్నాడు అనేసి. ఇంకా ఫోటో అయితే తీసుకుని పిల్లల్ని తీసుకొచ్చేసరి ఇక్కడ మొత్తం ఓన్లీ కిడ్స్ జోన్ అనమాట, పిల్లలకి సంబంధించినవే ఉన్నాయండి. ఇక్కడ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. షానుమను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇది ఉందా అని చూసుకుంటారన్నమాట. ఈ స్లైడర్ ఎక్కేసి చాలాసేపు అయితే ఆడుకున్నారండి. ఈ స్లైడర్ అయిపోయిన తర్వాత రంగుల రత్నం ఎక్కారనమాట. రంగుల రత్నంలో కూడా వాళ్ళు ఇంత టైం అని తిప్పుతారు కదండి, అక్కడ కాసేపు తిరిగేశారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమెక్కారు, జంపింగ్స్ చేసేది ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, ఆ జంపింగ్ది అయితే ఎక్కి పైకి కిందకి ఎగిరి ఆడుకున్నారండి చాలాసేపు. ఇలాగా ఏంటంటే ఒక్కొక్క దానికి టికెట్ 50 రూపీస్ అనమాట. ఓన్లీ పిల్లలు ఎంజాయ్ చేసే ఈ 3 రకాలు ఎక్కిచ్చేసరికి వీళ్ళకి
ఎంత 600 ఎంత అయ్యిందండి. ఇలా తీర్థం వెళ్ళి అలా వచ్చినందుకు ఒక 1000 రూపాయలు ఎగిరిపోయాయి అనమాట ఆటో ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడానికి. కానీ పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు కదా, అది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తము నేను, మా షాను, మను, మా హస్బెండ్, అఖిల, సిద్ధు వీళ్ళని కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే మా అక్క వేరే ఊర్లో ఉంటుంది కదండి, మళ్ళీ పిల్లలు మిస్ అయిపోతారు ఈ తీర్థం అనేసి మాతో పాటే తీసుకెళ్ళాను అనమాట వాళ్ళని. చూసారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అని. తీర్థం నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. టైం అయితే 8:30 అవుతుంది. బాగా ఆకలేస్తుంది. అమ్మ అయితే డిన్నర్లోకి ఏమేమి వండిందో చూపిస్తాను. మార్నింగ్ చేసిన ఆనపకాయ పులుసు ఉందండి, ముద్దపప్పు కూడా ఉంది. అందుకనే వాటిలో నంచుకోవడం కోసం అయితే ఇప్పుడు అమ్మ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అయితే చేసింది అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇంకా మార్నింగ్ చేసిన బంగాళదుంప కూర కొంచెం ఉంది. ఇప్పుడైతే వేడివేడిగా అమ్మ బీరకాయ ఫ్రై అయితే వండింది. దీంతో పాటు ఇది ఇంకూరే బఠానీ బంగాళదుంప కూర అంటండి. సో ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే ఇన్ని రకాల కూరలు చేసింది అమ్మ. ఇదిగోండి పెరుగు, వైట్ రైస్. సో ఇంక మేమైతే డిన్నర్ చేసేస్తాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా అమ్మ అయితే ఇప్పుడు మా కోసం జున్ను చేస్తుంది. జున్ను ప్రాసెస్ అయితే ఎలా చేయాలన్నది అమ్మ అయితే చెప్తుంది. ఏం చేస్తున్నా? జున్ను చేస్తున్నానమ్మా. పాలు వేసింది బాను నీ ఫ్రెండ్. ఈ పాలకి పాల ప్యాకెట్ వేస్తున్నారు. చిన్న గ్లాసు జున్ను పాలకి ఈ ప్యాకెట్ 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ వేస్తున్నాం. ఒరిజినల్ జున్ను పాలు. ఒరిజినల్ అంత చిన్న గ్లాస్ కానీ పాలు పట్టేస్తాయా? పట్టేస్తాయి. గట్టిగా అవుతుంది అమ్మ జున్ను. నీళ్ళు వేసుకోవాలి మళ్ళీ. ఇంకా నీళ్ళు ఎత్తే జున్ను పలుసుకొచ్చేది. తర్వాత గ్లాస్ కడిగి చాలా చిక్కగా ఉన్నాయే. 3 రూపాయలు అంటే ఇయే. ఈ పాలు మరి ఒరిజినల్ పాలు. పాపం ఈ పాలు దాని పిల్లని తాగనివ్వాలి. తాగుతాయి. అన్ని పాలు తాగితే మళ్ళీ పని చేయదు. ఏం పని చేద్దాం? ఎక్కువ పని కడుపు పెట్టేద్ది. మరి ఇప్పుడు మనకు పాలు వస్తే మన పిల్లలు తాగుతారు కదా. తాగుతారు. లేదు ఇవి అంటే మరి బిడ్డకి ఇవ్వాలి. అన్ని ఏం అమ్మేస్తున్నారు ఇల్లు అమ్మదంటూ చెప్తారంట. ఈ పాలకి తగిన సరిపడా తీపి 150 గ్రాములు బెల్లము పడద్ది. అందులో 4 కాయలు వేసాను. లాలిక్కాయలు బెల్లము వేసి మిక్సీ పట్టేసాను. మళ్ళీ ఎక్కువ అయితే తీపి తినరు బాబు మీరు. అది పోయాను. మిరియాలు కూడా పౌడర్. మిరియాలు కూడా వేసి మిక్సీ పట్టావా? మిరియాలు పౌడర్ ఉంది, విడిగా పొడి ఉందా మన దగ్గర? యాలకుల పొడి వేసాను. ఎన్ని ఎత్తా మిరియాలు ఇప్పుడు? చూపిస్తాను. పొడి చూపిస్తాను. కిందకెట్టు. అన్ని పొడి వేసుకుంటే సరే. ఓకే. రొంపాయి పడతాను. ఇప్పుడు తీపి చూసుకుని తీపి సారపోతే మళ్ళీ కథ వేసుకోవచ్చమ్మా. అలా చేతితో మిక్స్ చేయాలా? మిక్స్ చేసుకోక బెల్లం పొడి కరగదు కదా. అంతే. చూపించండి. అయితే కుక్కర్ తింటాక వచ్చినమ్మా అస్సలు తింటలేదు ఇప్పుడు తీపి. మరి వేసుకోవట్లేదా? ఎప్పుడైనా బెల్లం ముక్క వేసుకుంటాను తాగాలనిపిస్తే కదా. ఇప్పుడు ఒక కళాయి నీళ్ళు వేసామా? లోట చూపించే దగ్గరికి. ఆ లోటలో నీళ్ళు వేసి దాంట్లో ఇది పెట్టేసుకుని పైన మూత వేస్తాను. ప్లేట్ సరిపోతుంది. కుక్కర్ పైకి వచ్చి ఇలా కుక్కర్ మూత పెట్టి 2 కోకలు వేయించుకుంటూ విజిల్స్ హైలో పెట్టేయించాలా? సిమ్లో పెట్టాలా? అంతే. 2 కోతలు అవగానే మనకి ఇది అయిపోతుంది. కట్టేసుకోవచ్చు. అమ్మ అయితే జున్ను చేసేసిందండి. ఇది వేడివేడిగా అయితే ఉందన్నమాట జున్ను. కానీ మా షాను నాకు తినాలనిపిస్తుంది అంటుంది అనేసి కొంచెం అయితే జున్ను కట్ చేసి ప్లేట్లో అయితే వేస్తుంది. జున్ను కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో ఇంకొంచెం గట్టి పడుతుంది కదా. మార్నింగే తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు షాను టేస్ట్ చూస్తాను అంటుంది కదా అనేసి ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. జున్ను తీసుకుని వేరే రూమ్లోకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ షాను కూర్చుంది. ఇక్కడైతే తినిపిస్తాను దానికి. వేడివేడిగా ఉందనమాట. ఇంత వేడిగా తినేదానికన్నా చల్లారినక తింటేనే బాగుంటుందని నాకు అనిపించింది. కానీ జున్ను అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే వచ్చిందండి.
ఇంకా షాను కొంచెం తింది, నేను కూడా కొంచెం తిని మా వారికి కూడా టేస్ట్ చూపించాను. చాలా బాగుంది అన్నారు. మిగతాదైతే అమ్మ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసింది. నెక్స్ట్ డే అయితే తిన్నాను. రేపైతే పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే నాకు కొంచెము మోషన్స్ పట్టేసుకుని కడుపు నొప్పిగా ఉందనమాట. ఇంకా నేను వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు కనుమ రోజు వ్లాగ్ అయితేని. టైం అయితే 10:30 అవుతుందండి. నాకైతే బాగా నిద్ర వస్తుంది. కానీ రేపు అయితే ఊరు వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా, లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. అంటే రేపు ఈవినింగే వెళ్తాము. రేపు అంతట్లో ఏదో టైంలో సర్దుకోవచ్చు. కానీ నాకు ఇంక ప్రశాంతత ఉండదు. ఇప్పుడు బ్యాగ్ సర్దేసుకుంటే నేను అన్నీ పెట్టేసుకున్నాను అని అనిపిస్తే నాకు హ్యాపీ అనమాట. అప్పుడు ఏమైనా మర్చిపోతే రేపు పెట్టుకోవచ్చు కదా, అందుకని ఇప్పుడైతే బ్యాగ్ సర్దుకుంటున్నానండి. అయితే నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని చీరలు అయితే తీసుకుని వెళ్తున్నాను. ఇదిగోండి ఈ చీర ఉంది కదా, నేను అంతకు ముందు కూడా బ్లాగ్లో చూపించాను. ఈ చీరకైతే ఇంకోటి బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను ఇలాగ వర్క్ చేయించుకుని. ఇది నేను ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే ఫిబ్రవరి 7th మా ఆడపడుచుది పెళ్ళి ఉందండి. మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయిది ఏలూరు ఎంగేజ్మెంట్కి వెళ్ళాను కదా, ఆ అమ్మాయిది మ్యారేజ్ ఉంది. మ్యారేజ్లో నైట్ కట్టుకోవడానికి ఉంటుందనేసి అయితే ఈ సారీ తీసుకెళ్తున్నాను. మరి డే టైం కట్టుకోవాలి, ఆ నెక్స్ట్ డే ఉన్నప్పుడు కట్టుకోవాలి కదండి. అయితే ఏ సారీ కట్టుకుందాము అని అలా అలా చూసుకుని చివరికి డే అంతా క్యారీ చేయాలి కదా, మార్నింగ్ నుంచి నైట్ పెళ్లి వరకు క్యారీ చేయాలి కదా. ఇది పెళ్లిలో కట్టుకుంటాను. సో అందుకనేసి ఒక 2 సారీలండి. ఇవి 2 సారీలు నాకు మా పెద్దదిని పెట్టింది. ఇది వాళ్ళ గృహప్రవేశానికి పెట్టింది. ఇది రాఖీ పండగకి ఎప్పుడుకో పెట్టిందండి. నేను కుట్టించుకోలేదనమాట. నా దగ్గర ఉన్న ఎక్కువ చీరల్లో సిల్క్ సారీస్ ఈ టైప్ ఉంటే చూసారా, అవన్నీ మా పెద్దదిని పెట్టినవినండి. ఇది వాళ్ళ గృహప్రవేశానికి నాకు 2 సారీలు పెట్టింది. ఇప్పుడు ఈ సారీ అయితే కుట్టించుకుంటున్నాను. ఇది జాకెట్ అనమాట, మీరు చూస్తుంది ఇవ్వండి ఇలా స్కై బ్లూ వస్తుంది అనమాట. మొత్తం చీరంతా ఇది, బ్లౌజ్ అయితే ఇది వస్తుందండి. ఈ 2 కుట్టించుకుంటాను. పెట్టి ఈ సారీ అయితే డే టైం కట్టుకుందాం అనేసి తీసుకున్నానండి. ఇలా వస్తుంది అనమాట. ఇది పట్టుకుని వెళ్తాను, ఇది పట్టుకుని వెళ్తాను. డే టైం ఇది కట్టుకున్నా, నైట్ టైం ఇది కట్టుకున్నా. ఇదైతే మాత్రము నెక్స్ట్ డే ఒకవేళ ఉంటే ఈ సారీ కట్టుకోవడానికి ఉంటుందండి. ఇది కూడా తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇవి బ్లౌజెస్ కుట్టించుకోవాలండి మిషన్ దగ్గర. మళ్ళీ రేపు వెళ్ళి మిషన్ దగ్గర ఇవ్వాలి. దాంతోపాటు నేను ఎప్పటి నుంచో ఏమైనా ఒకటి కాటన్ సారీ కట్టుకుంటే బాగుంది అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే ఫ్రైడేస్ పూజలు అవి చేసుకుంటాను కదా, అమ్మకి చాలామంది పేర్లు చెప్పేవి చీరలు పెట్టారనమాట. చాలా చీరలు ఉన్నాయంటే నాకు ఎప్పటి నుంచో కాటన్ సారీ కట్టుకోవాలనిపిస్తుందమ్మా అంటే అమ్మ నీకు నచ్చింది తీసుకోవాలన్నదండి. నాకు గ్రీన్ ఎన్ని గ్రీన్లు ఉన్నా ఎన్ని ఎల్లోలు ఉన్నా చూడగానే మళ్ళీ ఆ గ్రీన్ ఎల్లో మీదకే మనసు వెళ్తుంది. సో ఇంకా ఈ గ్రీను ఈ వైలెట్ పర్పుల్ ఇలా ఉన్నదైతే ఈ కాంబినేషన్ ఈ సారీ తీసుకున్నాను. ఇది కూడా మిషన్ దగ్గర ఇస్తానండి. ఇవన్నిటిని తీసుకుని రేపు వెళ్ళాలి. దీనికి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందనమాట. రేపు ఇవన్నీ తీసుకుని మిషన్ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చేస్తానండి. ఆది జాకెట్ కూడా రెడీగా ఉంచుకున్నాను. ఏది చూడండి, ప్రతిసారి ఆది జాకెట్ ఇదే ఇస్తాను, బాగా కుదురుతాయి. దేవక్కకి రేపు పొద్దున్న ఇచ్చేసి వస్తే మా తమ్ముడికి ఎవరికైనా తీసుకురమ్మని చెప్పాలి హైదరాబాదు. సో ఇంక నేనైతే బ్యాగ్లో పెట్టుకోవాల్సినవి అయితే బ్యాగ్లో పెట్టుకుంటాను. ఈ వాటర్ బాటిల్స్ ఇందాక షానుమను గెలుచుకున్నారు కదా, సో ఇవన్నీ ఇప్పుడు బ్యాగ్లో పెట్టేసుకుని రేపు మిషన్ దగ్గర పట్టుకెళ్ళాల్సినేమో ఇంకో పక్కన పెట్టుకుని రేపు మార్నింగే మిషన్ పని ఒకటి ఉంది. ఇంకా బయటికి వెళ్ళి తెమించుకోవాల్సిన పనులు కొన్ని అయితే ఉన్నాయండి, వాటన్నిటిని అయితే పూర్తి చేసుకోవాలి. ఇంక నేను లగేజ్ సర్దుకుంటానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.